అరే బాయ్ బోలో భాయ్ అందరికి రంజాన్ శుభాకాంక్షలు చెప్తుంది. రంజాన్ శుభాకాంక్షలు భాయ్ మీ అందరికి. ఈ రోజు మన గోదావరిలో ఇంటి రుచుల్లో కద్దుకా కీర్ వీడియో తయారు చేసింది. అచ్చా ఉంది, బహుత్ అచ్చా ఉంది, సూపర్ గా వచ్చింది. మనం కద్దుకా కీర్ పరకాయ ప్రవేశం చేసాము. దాంతో పరకాయ ప్రవేశం చేసి సొరకాయ వండాము. గెటప్ వేసి మరీ చేసాం. అసలు అద్భుతంగా వచ్చింది కద్దుకా కీర్. మన గోదావరి ఇంటి రుచుల్లో వీడియో చూడండి, చాలా సూపర్ గా ఉంటదండి. అసలు అది తాగే కొద్ది తాగాలనిపిస్తుంది బాయ్. భలే చేసిండు ఈ భయ్యా, మంచి బస్సు బహుత్ అచ్చా బేసిక్ గా చేసిండు బాయ్. చూసారా మా మేకప్ చూసారా ఎలా ఉందో ఒకసారి చెప్పండి. నా తాయిత్ ఎలా ఉంది, నా టోపీ ఎలా ఉంది, తాయిత్తు ఎలా ఉంది ఏంటి బాయ్? తాయిత్తు మహిమ, తావిద్ మహిమ, తావిద్ మహిమ. అరే మస్తాన్ భాయ్, బోలో భాయ్. 8 కిలో మటన్ లేలే భాయ్. టక టక తొక్కడా ముక్కలు చేస్తా భాయ్, ములుగు ముక్కలు వేస్తా రెండు. నా గెటప్ ఎలా ఉంది చెప్పండి, ప్రసాద్ గెటప్ ఎలా ఉంది చెప్పండి. మీది ప్రొఫెషనల్, పక్క ప్రొఫెషనల్ గా ఉంది భాయ్. స్లిమ్ గెటప్ పెట్టడానికి చాలా కష్టపడ్డామండి. ఇది చూసారా, లుంగి కొంచెం పైకి కట్టాం. ఇది షేర్వాణి, ఇది టవల్ అండి. ఈ టవల్ ని ఇట్లా మరపెట్టా 3 పలకలుగా, సమోసా టైప్ లో మరపెట్టి వెనకాల వేసాను. గుడ్డ మొక్కకి పిన్నులు కొట్టామండి. చిన్న గుడ్డ మొక్క ఇది, తాయెత్తు వేసుకున్నామండి. ఇది రాత్రి ప్రసాద్ కొనుక్కొచ్చాడు. టోపీ చాలా బాగుందండి. ఈ కద్దుకా కీర్ చేయడానికి మొత్తం ముస్లిం మేకప్ వేసామండి ఇద్దరును. ఆ జనాలు బయట కూడా పెట్టాను చూసారా, కాటుకు పెట్టాడు షుర్మా. చుట్టుపక్కల అందరూ వచ్చిన వాళ్ళు వెళ్తా ఇది సాయిబులు వచ్చారు ఎక్కడికి అనుకుని ఆశ్చర్యపోతున్నారండి. స్వీట్ అయితే చాలా సూపర్ గా వచ్చిందండి. వీడియో చూడండి ఒకసారి మన ఛానల్లో, ఎక్సలెంట్ అదిరిపోయింది అనమాట. మీకు ఎవరికైనా పంపుదామంటే కనుక మరి టైం పట్టేది కదండి, అందుకని పంపుతాం. మేమే తినేహండి మీ బదులు కూడా. ఎప్పుడు చెప్పే డైలాగ్ అది, చేసుకోవడం తింటమే కదండి, పంపడానికి అవ్వదు. మీరు దగ్గరలో ఎవరైనా అందుబాటులో ఉన్నారనుకోండి, అలా వచ్చిపోతే ఆ టైంకి పెట్టగలం, పంపించడం అయితే అవదండి. మన అలా అవదండి, అది అవదమ్మా. చూసారా, కద్దుగా కీరు వేడి వేడి తిన్నాం మేము. చాలా సూపర్ గా ఉందండి. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లారింది కూడా తింటే చాలా ఇంకా సూపర్ గా ఉంటది. అయిపోయింది, తినడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంటికి పట్టుపోయి ఫ్రిడ్జ్ లో పెడతాం. ప్రసాద్ అయితే 2 కప్పులు లాగాడండి. ముస్లిం గెటప్ తీసేసి శివాలయంలో భోజనాలు పెడుతున్నారండి మధ్యాహ్నం. అక్కడ నందిగుట్టు పుంత అని బాగుంటదండి, టెంపుల్ చాలా బాగుంటది. లాస్ట్ ఇయర్ ఆర్మిల్ రాధాకృష్ణ గారు వచ్చారని చెప్పి ఒక వీడియో పెట్టాను, మీరు చూసారో లేదో. ఆ పుంతకు అనమాట. ఆ వాతావరణం అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. ఇది కొమరవరం దగ్గరలో నందిరాజు పుంత అంటారండి. ఇది గుడి లోపలికి పొలాల్లో ఉంటుందండి. అసలు సూపర్ లొకేషన్ అనమాట. ప్రతి సంవత్సరం శివరాత్రికి భోజనాలు పెడతారండి. అంటే శివరాత్రి వెళ్ళిపోయినాక నెక్స్ట్ సండే వస్తుంది కదా, ఆ సండే రోజున పెడతారనమాట. చాలా గ్రాండ్గా ఉంటుందండి, భలే ఉంటుందండి. అసలు తోటలో జరుగుద్ది అనమాట. చూసారా, ఆ చివరి వరకు భోజనాలు. సూపర్ లొకేషన్ అండి ఇది. చక్కగా భోజనం తెచ్చేసుకుని దగ్గర కూర్చున్నాడు అందరూ. చల్లగా కొబ్బరి చెట్ల నీళ్ళలో భలే ఉందండి వాతావరణం. ఇక పాయసం ఉంది, బూరుంది, పులిహోర, మామిడికాయ పచ్చడి అదిరింది. అట్టుకాయ పచ్చడి కూడా ఉందా? సైడ్ నొక్కలేదు, ఇది నొక్కే మళ్ళీ పై. ఈరోజు సండే సాయంత్రం వాకింగ్ చేస్తున్నామండి. పొద్దున కుదరలేదు. చక్కగా శివాలయం కాడ భోజనాలు తినేసాం, 1 గంట నిద్ర వేసాం. ఇప్పుడు అలా ఒక 5 రౌండ్లు తిరిగితే స్కూల్ చుట్టూ తిన్నది అరుగుద్దండి. ఇక తినాలి, కడుపు నిండా తినాలి, తిన్నది అరగొట్టుకోవాలి. ఇదే పని మనిషికి. ఆ సైక్లింగ్ అనేది కరెక్ట్గా ఉందంటే సరిపోద్ది, మనకి ఏం అవసరం లేదు. ఆకలేసినప్పుడు తినాలి, దాన్ని అరగొట్టాలి, అంతే. అంటే అదే సైక్లింగ్, జీవన చక్రం.
కాకపోతే ఇది వరకు డబ్బులు వచ్చి పనులు చేసి అరగొట్టుకునేవారు. ఊరికి ఇలా నడుస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ. ఇదేంటి మనం ఊరికి నడుస్తున్నాం, డబ్బులు ఇచ్చి జిమ్ములకి అక్కడ కూడా సైకిళ్ళు దొక్కుతారు డబ్బులు ఇచ్చి, అది కదా అది ఇంకా రివర్స్ ఇవ్వడం కదా అది. డబ్బులు తీసుకొని పని చేయడం వేరు, ఆ రోజులు పోయినాయి, ఎప్పుడో పోయినాయి. అదేంటి సంగతి. ఈరోజు మా ముగ్గురు ఉన్నాండి, మా అత్తయ్య గారు. డాడీ నేను స్టోరీ చెప్పనా? ఏం స్టోరీ రా? మా బయాలజీ మేడం చెప్పింది. వస్తుందా నీకు? చూడకుండానా? చూసా. చూడకుండా. కూర్చో, అలా కూర్చో. ఏం స్టోరీ అది చెప్పు. ఒక ఊర్లో రంగమ్మ రంగయ్య అని ఇద్దరు ఉండేవారు. రాజాపురం ఆ ఊరి పేరు. దాని పక్కన ఒక అడుగు ఉంటుంది. రంగయ్య ఏమో ఎప్పుడు వెళ్ళి వుడ్ నడుపుతాడు. దాంతో ఆ డబ్బులతో అన్ని కొనుక్కొని అన్నం తిని పడుకుంటారు. ఎప్పుడు అలా జరుగుద్ది. అలా ఒక రోజు వుడ్ నడుపుతుంటే చెట్టు దేవత వచ్చింది. అప్పుడేమో నరక్కు నీకు ఒక ఆవిస్తానని అంటది. సరే అని వెళ్తుంది. రంగమ్మేమో ఎదురు చూస్తుంది రంగయ్య కోసం. అప్పుడేమో వచ్చాక వుడ్ లేదు కదా, ఏమైంది అని అంటది. అప్పుడేమో చెట్టు దేవత వచ్చి ఆవు ఇచ్చింది అని అంటదంట. అప్పుడేమో సర్లే వుడ్ లేదు కదా, ఆవు ఉంది కదా, పర్లేదులే అని దాని పాలు తీసి అమ్ముతారు. ఎక్కువ డబ్బులు ఇస్తాయి కదా, అందుకే దాంతోనే తింటారు. అలా కొన్ని రోజులకి విసుకొచ్చేసింది. అంటే క్లీన్ చేసి గేదెల్ని అది పేడ తీయాలి, గడ్డి వేయాలి, చిరాకు వస్తుంది. చిరాకు వచ్చి మళ్ళీ చెట్టు దేవత రావాలంటే ఈసారేమో నాకు వైపు చూడు, నాకు డబ్బులు ముట్ట కావాలి, ఈ ఆవి ఇచ్చేసి డబ్బులు ముట్ట తీసుకురా అంటుంది రంగమ్మ. అప్పుడేమో ఆ చెట్టు దేవత రావాలంటే మళ్ళీ వుడ్ నరకాలి కదా. వుడ్ నరికినప్పుడల్లా చెట్టు దేవత వస్తుందా? ఓకే. మళ్ళీ నరికితే ఈసారి చెట్టు దేవత వచ్చింది. ఏమైంది ఏమైంది అని అంటది. మళ్ళీ ఎందుకు నరుకుతున్నావు, నీకు ఆవుని ఇచ్చాను కదా అన్నదా. అప్పుడేమో అచ్చమాట్లు క్లీన్ చేసి అలా చెయ్యాలి కదా, చిరాకు వచ్చేసింది అంటది. చేయి బుద్ధి కావట్లేదు, పేడది తీ బుద్ధి కావట్లేదు నాకు అని అన్నాడు. దాని తర్వాత మేక ఇచ్చింది మళ్ళీ. సరే అయితే ఆవుని తీసేసుకుని మేకని ఇస్తాను అని మేకని ఇచ్చిందా? మరి అలా ఆవుడి మూట తెమ్మందన్నావు. తేలదు, నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటే సరే మేకని ఇచ్చిందా? ఓకే. అప్పుడేమో డబ్బులు మూట చెట్టు దగ్గర లేదంట అని ఈ మేకతో కొన్ని రోజులు అలా ఆవిడకి అబద్ధం చెప్పేసి మేకని తీసుకొని వెళ్ళాడు ఇంటికా. ఆ మేకతో చేస్తూ ఉంటారు. మళ్ళీ దానికి కూడా విసుకొచ్చేసింది. అస్తమాట్లు క్లీన్ చేయాలి కదా, అది కూడా రెట్టదే వేస్తూ ఉంటది. అలా మొత్తం అన్ని వేసేస్తుంది కదా, అందుకే మళ్ళీ చిరాకు వచ్చింది. నాకు డబ్బులు ముట్టే కావాలని అంటది. మళ్ళీ చెట్టు నరుకుతాడు, నరికే టైంకి మళ్ళీ దేవత వచ్చింది. అప్పుడేమో సరే నా దగ్గర డబ్బులు ముట్ట ఉండదని సీరియస్ గా చెప్పి కోడి ఇస్తుంది. మళ్ళీ కోడి, ఆ కోడిని తీసుకెళ్తారు. అది కూడా కొన్ని రోజులు అలా తిని అలా అంటారు కదా, అప్పుడేం విసుకొచ్చేది మళ్ళీ. ఎందుకంటే దానికి నూకలు వేయాలి, మళ్ళీ విసుకొచ్చేది. తర్వాత మళ్ళీ డబ్బులు ముట్ట కావాలని ఈసారి ఇంకా సీరియస్ గా చెప్పుద్ది. అప్పుడు మళ్ళీ చెట్టు నరికితే నాకు డబ్బులు ముట్ట కావాలి అని అంటుంది. నా దగ్గర డబ్బులు లేవని అంటే ఇంకా నరుకుతూనే ఉంటాడు దాన్ని. అప్పుడేమో తోసుద్ది చెట్టు ఇలా గట్టిగా, వెళ్ళి ఊరవతలు పడి కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోతాయి. అమ్మ అమ్మని ఇంకా రాలేదంటని లైట్ తీసుకొని ఫస్ట్ ఎతికారు, అక్కడ లేరు. అప్పుడేమో ఇంటి వెనకాలకి వెళ్తే అక్కడ ఉంటాడు అని. అందుకే ఇంకా బెడ్ మీద ఉంటాడు. అతని కాళ్ళు లాసు. ఇంకేమో రంగమ్మేమో వెళ్ళి వుడ్ నరకటానికి వెళ్ళుద్ది. కానీ అక్కడ వుడ్ అంటే లేడీస్ సెన్సిటివ్ కదా, వాళ్ళు నరకలేరు. అందుకే అక్కడ కొన్ని రేగుపళ్ళు అవి పడున్నాయి, ఉసిరికాయలు అయ్యి. అవి తీసుకొచ్చి ఇద్దరు కలిసి తింటారు ఫుడ్గా. అలా తింటా ఉంటారు కదా.
ఎక్కువ తినలేరు కదా, తొక్క తినేసి తొక్క సీడ్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళ వెనకాల తోటలాగా ఉంటుంది చూడు, అక్కడ చెట్టు కింద వేస్తారు. అలా చెట్లు వేస్తూ ఉంటే అన్ని పెరిగి ఇంకా రేగుపళ్ళు వస్తాయి, దాన్ని అమ్ముకుంటారు. అప్పుడు కొంతమంది కొనుక్కోవడానికి వస్తారు కదా. ఇంత పెద్ద కథ ఏంట్రా, ఇంకా ఉందా? కొద్దిగానే. అప్పుడు రేగుపళ్ళు అమ్ముతుంటే కొనుక్కోవడానికి వస్తారు కదా, కొనుక్కునే ముందు ఒకటి చెప్పుద్ది, రేగుపళ్ళు తిని పాడేకండి, తొక్కలు అయ్యి మీ ఇంటి వెనకాల ఏమైనా తోట ఉంటే వేసుకోండి అని అంటది. అలా మంచి జరుపుద్ది. బుడ్డిన దాని కథ ఏంటంటే ఇది మోరల్ నీతి. నీతి ఏంటంటే వుడ్ నరకటం వల్ల వాళ్ళ కాళ్ళు లాసు, మంచి చెప్పటం వల్ల ఇంకొంతమంది మంచి అవుద్ది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు అవుద్ది. అదేనా మోరల్? ఫార్మర్ కూడా అవ్వాలి చెట్లు వేయటానికి. అంటే మనకి కథలో ఎందుకు నేర్పిస్తారు తెలిసిన? కథ ఏంటంటే మన జ్ఞాపక శక్తి పెరుగుద్దండి. 2 పాయింట్లు ఉంటాయి కథల వల్ల, అంతేనా? తెలుసా? జ్ఞాపక శక్తి. ఇప్పుడు నువ్వు ఈ స్టోరీ అంతటిని కూడా గుర్తుపెట్టుకున్నావు చూసావా? జ్ఞాపక శక్తి మాట. అంత స్టోరీని నువ్వు ఒక లైన్గా, ఒక ఆర్డర్గా గుర్తుపెట్టుకోగలిగావు, అదొకటి. 2వ పాయింట్ ఏంటంటే దానికి ఒక నీతి ఉంటుంది, మోరల్ అంటారు కదా, ఎందుకు ఏంటి అనే దాని మీద ఒక మోరల్ ఇస్తారు. అలా 2 రకాల నీతులు ఉంటాయి అన్నమాట. కథ వల్ల అంత ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఇదే అప్లై చేయొచ్చు, నువ్వు ఇదే నీ స్టడీ మీద కూడా అప్లై చేయొచ్చు. ఎలాగా? ఇంత పెద్ద లెసన్ని నువ్వు ఇంత పెద్ద స్టోరీని ఎలా చెప్పగలిగావు? 4 minutes 5 minutes స్టోరీ చెప్పావు. అలాగే నువ్వు డైరెక్ట్గా ఒక లెసన్ కూడా చదివి కథలాగా అర్థం చేసుకొని మైండ్లో బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవాలి. ఒక స్టోరీలాగే ప్రతిదీ కూడా, ఏ లెసన్ చదివినా కానీ ఒక స్టోరీలాగే అనిపిస్తుంది. అర్థమైందా? అలా దాన్ని అర్థం చేసుకొని చదవాలి ఎప్పుడు కూడా. అంతేకాని బట్టినట్టు అన్నాడు, విన్నాడు, అంటారు అలా చదవకూడదు ఎప్పుడు. అక్కడ ఏముంది అనేది కరెక్ట్గా చదువుకోవాలి ఎప్పుడు కూడా, అర్థం చేసుకోగలగాలి. ఒక సినిమా స్టోరీ చూడు, నీకు సినిమా ఏమైనా చూసినప్పుడు ఎలా అర్థమవుతుంది, అలాగే అర్థం చేసుకోవాలి బుక్లో లెసన్ కూడా. సరేనా? బాగుంది స్టోరీ, వెరీ గుడ్. సడన్గా వాతావరణం మారిపోయిందండి. పెద్ద గాలి దుమ్మంతా ఎగిరిపోతుందండి. అక్కడ టెంట్లు కూడా ఊడిపోయినాయి స్కూల్ లోపల. మెరుపులు కూడా వస్తున్నాయండి ఆకాశంలో. ఏం జరిగింది అసలు? ఏం జరిగింది సడన్గా? మీ తమ్ముడు తనకి వెళ్ళాడు. రే ఏమన్నా పడతాయేమో చూడు, నువ్వు వెళ్ళగలవా ఇంటికి? ఫ్లెక్స్ చూడు వెళ్ళేస్తున్నా. ఎగిరిపోతున్నారు అన్నీనా? సడన్గా ఎంతకాలం వచ్చిందండి? కాయదాలు అయిపోయి ఎలా ఎగురుతున్నారు అన్నీనా? ఏం జరిగింది అసలు? బట్టలు ఉన్నాయి పైన, టెంట్ అంతా పడిపోయిందిరా స్కూల్లో. రేపు నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అంట, అందుకని వేసారు. రేపు ఇప్పుడు వెళ్ళరా ఇంకేసి గాలి వస్తుండగానే కరెంట్ వచ్చింది, పోయింది మళ్ళీ. గాలి రావడం కొంచెం వచ్చింది కానీ గంట సేపు తీసారండి కరెంటు. ఇక ఆ కరెంట్ లేకపోవడం, ఆ చీకట్లోనే అన్నాలు తినడం అయిపోయింది మాదైతే. ఇవ్వండి, సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచ్ ఇవాళ సూపర్ 8 నడుస్తుంది, అది చూస్తున్నామండి. ఇప్పుడు 18 ఓవర్లు అయినాయి, 164, 6 వికెట్లు. మ్యాచ్ గెలుస్తుందంటరా? ఇండియా గెలుస్తుందంటరా? సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా? స్కోరు 164 అంటే ఈజీగా 190 దాకా వెళ్ళే అవకాశం ఉంది కదా. అవునా బాబోయ్, ఇంకొక 20-30, 190 అంటే కష్టమైపోద్దామరా ఇండియాకి. సరే, అది సంగతి. అదండి. సరే అండి, ఈరోజుకి వీడియో ఇదండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మ్యాచ్ చూస్తాం, ఇంకా చిన్న మ్యాచ్ చూద్దామా?
ఎవరు ఎవరు గెలుస్తారో చూద్దాం.